ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో తిరుగా ఈ విధంగా మనందరం కలుసుకోవడం ఆ దేవదేవుని యొక్క కృప మహదైశ్వర్యం బట్టి మనం జీవించగలుగుతున్నాం. ప్రియులారా, 4వ తేదీ మా గృహం యందు జరిగిన జ్ఞాపకార్థ కూడికకు వచ్చిన దైవజనులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరికీ వందనములు. మా మిసెస్ మేరీ సరిపోయి కరెక్టే 1 సంవత్సరం అయింది. నేను తెలియజేసినప్పుడు చాలా ప్రేమతో మమ్మల్ని సందర్శించి, మమ్మల్ని ఆదరించి, ప్రార్థించి, ప్రభువును స్తుతించిన బిడ్డలందరికీ వందనములు. ప్రియులారా, మీరు చూపిన ప్రేమను ఎన్నడెన్నడూ నేను మరువజాలను. ఆ కార్యక్రమం అంతా కూడా చాలా గంభీరంగా, దేవునికి మహిమకరంగా, వచ్చిన జనులకు ఆశీర్వాదకరంగా జరిగింది. అలాగే నిన్నటి దినము మా మేరమ్మ 4వ తేదీ చనిపోయింది. ఆమె పుట్టినరోజు 5వ తేదీ. సరే, ఆ పుట్టినరోజు కూడా గ్రాండ్గా ఓ పాఠశాల విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆమె ఒక టీచర్గా ఉండింది కాబట్టి, విద్యార్థులు అంటే ఇష్టం కాబట్టి, ఆ విద్యార్థులందరికీ కొన్ని గిఫ్ట్లు ఇచ్చి, ఆ పాఠశాలలో ఉన్న దాదాపు 70 మెంబర్స్ని అందరితో కలుసుకొని నేనంతా ఆ విధంగా మా కుటుంబ సభ్యులు, కుమారుడు, వాడలు, కుమార్తెలు, అల్లుండ్రు, మనవరాళ్ళు అందరూ కూడా జరగడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మహిమకరంగా నడిపించిన యేసయ్యకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ముఖ్యంగా పిల్లరా, ఈ దినము యెహోవా దేవుడు యెషయాతో ఒక వాగ్దానం చేస్తూ, యెషయా గ్రంథంలో యెహోవా దేవుడు యెషయా ద్వారా యాకోబుతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు, ఇజ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడు అయ్యున్నావు, నేను నిన్ను మరచిపోజాలను. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానము, ప్రేమతో కూడిన మాటలు. ఇక్కడ ప్రభు వారు యాకోబు గారితో పలుకుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు అనగా, ఇజ్రాయేలు అంటే దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని జనాంగం. అంటే ఇక్కడ మనమందరం కూడా దేవుని నమ్మిన బిడ్డలమే, ఆయన విశ్వాసులం. ఇజ్రాయేలు అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, ప్రత్యేకింపబడిన వారు, ఈ లోకం నుండి ప్రత్యేకింపబడిన వారు, దేవుని జనాంగము. ఈ అర్థాలన్నీ వస్తాయి. లేకపోతే ఆశీర్వదించబడిన వారు. కావున ప్రియులరా, మనము దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు. లోకంలో నాకు అదే చాలాసార్లు నేను ఆలోచన చేస్తూ ఉంటారు. లోకంలో చాలామంది ఉన్నారు కదా, యేసయ్యకి నేనేంది కావాల్సి వచ్చింది? ఒక అల్పుడను, ఒక దీనుడను, జ్ఞానవంతులైన వారు, సౌభాగ్యవంతులైన వారు లోకంలో చాలామంది ఉన్నారు కదా. లేలే, యేసయ్యకు నీవే కావాలి, నీవే కావాలి సయ్యా, నీ ప్రేమే చాలయ్యా. మనము యేసయ్యను కావాలనుకుంటే ఆయన అంటాడు, నీవే కావాలయ్యా, నీవే కావాలి. వీటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. ప్రియులారా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను మరచిపోజాలను. హల్లెలూయా.
పిల్లరా, దేవుడు అంటాడు, నేను నిన్ను మరచిపోజాలను. మానవులకు మరుపు సహజమే. మానవులు ఎప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటారంటే అవసరం పడ్డప్పుడు మాత్రమే. అతనితో అవసరం తీరిపోయిందా, ఈ జ్ఞాపకం రాడు. కానీ ప్రభు అలా కాదు, మన దేవుడు అలా కాదు, ప్రేమామయుడైన దేవుడు అలా కాదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకంటాడు, ఇజ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నేను నిన్ను మరచిపోజాలను. ఆమేన్. పిల్లరా, ఇంత గొప్ప వాగ్దానాన్ని ఆ ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను అందరు మర్చిపోయారు, నేనంటే ఎవరికి లెక్క లేదనో, లేకపోతే నేనంటే ఎవరికి లక్ష్యం కాదనో, లేకపోతే నేనంటే ఎవరికి ప్రేమ లేదనో, లేకపోతే నేను ఒంటరిను అనే ఫీల్ అవుతున్నావేమో. ఆ విధంగా ఫీల్ కావద్దు. నీకున్నాడు ఒక ఆయన, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు. ఆయన అంటాడు కదా, నేను నిన్ను నిర్మించి తిని, ఎస్, నేను నిన్ను మర్చిపోజాలను. ఆ ప్రభువారు ఏకోజాములో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను మరచిపోజాలను. ఈ దిన ప్రారంభంలో నిస్సత్తుతో ఉన్నావా, బాధలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, నాకెవరూ లేరనుకుంటూ ఉన్నావా, ఒంటరినైపోయాను అనుకుంటున్నావా? నో, నేను నిన్ను మరచిపోజాలను అనే గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అయితే మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆ ప్రభువులో జీవించదము గాక. హల్లెలూయా. రేపటి దినము తిరుగా కొనసాగించుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థించబడండి. ప్రభువా స్తోత్రం, ఎంత గొప్ప వాగ్దానాన్ని మాకు అనుగ్రహించారు. అవును నాయన, ఈ లోకంలో అందరూ మర్చిపోయినా మీరు మమ్మల్ని మర్చిపోరు ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు ప్రేమిస్తున్నారు నాయన. నీ కృప మహైశ్వర్యం చొప్పున మా జీవితాలలో అయ్యా మీ వెలుగుతో నింపారు ప్రభా. స్తోత్రాలు ఆయన. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.